మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇండెక్స్ ఫండ్స్ చూసుకుంటే లాస్ లో ఉంది, మనకి మార్కెట్ చూపిస్తుంది. అదే స్టాక్స్ లో చూసుకుంటే ఇంకా ఎక్కువ లాస్ అన్నమాట కంపేర్ టు ఇండెక్స్ లాస్ లో చూసుకుంటే. ఎందుకంటారు? మామూలు టైంలో కూడా ఇండెక్స్లు ఎప్పుడు తక్కువ పడతాయండి. ఎందుకంటే ఇండెక్స్ అంటే కపుల్ ఆఫ్ స్టాక్స్ సమ్మరీ కదా. కపుల్ ఆఫ్ స్టాక్స్ ఒక ప్యాక్ లాగా పెట్టినప్పుడు కొన్ని డౌన్ కొన్ని అప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి స్టాక్ సైక్లికల్ నేచర్ ఉంటుంది. స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్, డిక్లైన్ కంపెనీస్, ఈచ్ స్టేజ్లో డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అది. అందుకని మార్కెట్ వాలటిలిటీకి రియాక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గ్రోత్ కంపెనీ అనుకోండి, మార్కెట్ వాలటిలిటీకి రియాక్ట్ అవ్వదు. డిక్లైన్ కంపెనీస్ అనుకోండి చాలా ఫాస్ట్ ర్యాపిడ్గా పడతాయి ఆ టైంలో. అందుకని కంపెనీ వాల్యుయేషన్ పరంగా అండ్ సైక్లికల్ నేచర్ పరంగా వాటి లైఫ్ సైకిల్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్గా తీసుకొని మార్కెట్లో అటు ఇటు ఊగుతూ ఉంటాయి అనమాట. అందుకని ఇండెక్స్లు ఎప్పుడు కూడా యావరేజ్ ఫాల్ పడితే తప్ప అగ్రెసివ్ పడవు. బట్ స్టాక్స్ అలా కాదు, ఎక్కువ పడతాయి అనమాట ఇండివిజువల్ స్టాక్స్ పోతే. బట్ ఈసారి ఏం జరుగుతుందంటే మనం ఉండటానికి బుల్ మార్కెట్ దగ్గరలో ఉన్నామనే కానీ స్టాక్స్ టూ మచ్ పడ్డాయి అనమాట ఈసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లార్జ్ క్యాప్ చూసాం అనుకోండి, లార్జ్ క్యాప్ ఇండెక్స్ పడింది 10%. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 10%. లార్జ్ క్యాప్ మొత్తం స్టాక్స్ మనం చూసాం అనుకోండి మొత్తం 20% డౌన్. అంటే టూ మచ్ పడ్డాయి స్టాక్స్, అంటే బియాండ్ ద ఇండెక్స్. అందుకని ఇండెక్స్లో కూర్చున్న వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంది, ఇండివిజువల్ స్టాక్ తీసుకొని చాలా పెయిన్ ఎక్కువ ఉంది. ఓకే. అండ్ రెండోది మిడ్ క్యాప్ చూసాం అనుకోండి, ఇండెక్స్ డౌన్ అయింది 7%. 7% ఇట్స్ ఓకే అది. బట్ ఇండెక్స్ స్టాక్స్ 23% డౌన్ అయినాయండి. యావరేజ్ ఫాల్ ఎంత స్టాక్స్ 23. ఎంత అంటే కళ్యాణ్ జ్యువెలరీ జస్ట్ 10 డేస్లో అండి 40% డౌన్ అయింది. జస్ట్ 10 డేస్లోనే. అంటే ఊహించుకోండి స్టాక్స్ ఎట్లా పడుతున్నాయో. ఓకే. అందుకని టూ మచ్గా పడుతున్నాయి స్టాక్స్, ఇంత ముందులా కాదు. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిందంటే 5-6లో పడుతున్నాయి. ఇండెక్స్ మాత్రం స్మూత్గా అక్కడే ఉంటున్నాయి. అందుకని ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే, ఈ వాలటిలిటీ టైంలో ఏ స్టాక్లో ఏ బ్యాడ్ న్యూస్ వచ్చి ఎలా క్లోజ్ అవుతే తెలియదు. ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది అంటే అసలు జనాలు ఉరుకుపడుతున్నారు ఇది ఎంత పడిద్దు అన్నట్టు అనమాట అది. అదే నెక్స్ట్ స్మాల్ క్యాప్ చూసారనుకోండి, ఇండెక్స్ డౌన్ అయింది 6%, కానీ స్టాక్స్ డౌన్ అయింది 23% అండి. యావరేజ్ ఫాల్ అంతా 23. అంటే మీరు ఇండెక్స్ ఫండ్, మ్యూచువల్ ఫండ్లో పెడితేనే తక్కువ డ్రాడౌన్స్, ఇండివిజువల్ స్టాక్స్లో పెడితే 23% డౌన్. మైక్రో క్యాప్లో అయితే ఇండెక్స్ పడింది 5% అండి. అన్నిటికన్నా లీస్ట్ ఫాల్ మైక్రో క్యాప్ ఇండెక్స్ ఈ సంవత్సరం. బట్ స్టాక్స్ చూసుకుంటే 37% డౌన్ అయ్యింది. అంటే బ్లడ్ బాత్, లిటరల్లీ బ్లడ్ బాత్. ఏదైనా మార్కెట్ 20% దాకా పడిందని మనం కరెక్షన్ అంటాం. 20% దాటి పడితే కరెక్షన్ కాదండి, దాని పేరు ఇంకా డౌన్ ట్రెండే. దానిపైన డైరెక్ట్గా డౌన్ ట్రెండ్ కింద లెక్కేసుకోవచ్చు అనమాట. అంటే మైక్రో క్యాప్లో లిటరల్లీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది, హెవీగా నడుస్తుంది అనమాట. అండ్ టూ మచ్ బ్లడ్ బాత్ నడుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇండివిజువల్ స్టాక్స్ ఎందుకు పిక్ చేయకూడదు, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుని సేఫ్టీకి ఎందుకు కూర్చోమంటున్నాను. మనలో ఏమో స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే టీసీఎస్, ఒక ఐటీసీ చూసి ఇన్స్పైర్ అవుతారు. అన్ని స్టాక్స్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ షార్ట్ టర్మ్లో ఉన్న వాలటిలిటీని, ఈ డ్రాడౌన్స్ని తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో వాళ్ళు చెక్ చేయరు. బట్ ఇవి టూ మచ్ పెయిన్ఫుల్ అనమాట ఇలాంటి టైంలో ఉంటే. తక్కువ అమౌంట్ పెడితే పర్వాలేదు, మీరు 50 లక్షలు, కోటి పెట్టినప్పుడు ఇంత పడ్డప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట స్టాక్స్గా. పైగా ఇవి సైడ్ వేలో ఉండి మళ్ళీ మార్కెట్ రికవరీ కావడానికి ఇట్ టేక్ మంత్స్ టు ఇయర్స్ టైం పడుతుంది. ఇండెక్స్లో అలాగా చాలా క్విక్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాయి. అంటే ఈ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినా సరే మెజారిటీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో స్టాక్స్లో అవి రికవర్ అవడానికి ఇయర్స్ పడుతుంది, టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఇండెక్స్ చాలా ఈజీగా అవుతుంది. అందుకని ఈసారి వెరీ పెక్యులర్ బిహేవియర్ అండి ఇది. మనం చూస్తుంది లాస్ట్ 1 year డేటా అనమాట, జనవరి 2025 వరకు మనం చూస్తుంది. సో లార్జ్ క్యాప్లో అయినా, మిడ్ క్యాప్లో అయినా, స్మాల్ క్యాప్లో అయినా, మైక్రో క్యాప్లో అయినా ఇండివిజువల్గా స్టాక్స్ టూ మచ్గా పడుతున్నాయి ఇండివిజువల్గా. బట్ ఇండెక్స్లు మాత్రం 10% లోపే పడ్డాయి. అందుకని ఎవరైనా పోర్ట్ఫోలియో ఇండెక్స్ ఫండ్స్ తోటి, మ్యూచువల్ ఫండ్స్తో బిల్డప్ చేసుకున్న అందరికీ తక్కువ లాస్ అయ్యారు. స్టాక్స్తో పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకున్న ఇండివిజువల్ స్టాక్స్ తోటి టూ మచ్ డాడౌన్స్ ఉన్నాయి. ఎంత అంటే కోవిడ్ కన్నా ఎక్కువ బ్లడ్ బాత్ నడుతుంది కొన్ని స్టాక్స్లో అయితే. సార్, లాస్కి డ్రాడౌన్ లాస్కి ఏంటి సార్ డిఫరెన్స్? నో, పట్టాన్ని మనం డ్రాడౌన్స్ అంటాం, కిందకి వెళ్తుంది అనుకోండి దాన్ని డ్రాడౌన్స్ అంటారు. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది.
దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.